నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? అంత బాగుందా? సార్, మనమైతే కనుక చాలా రకాల టాపిక్స్ అయితే మాట్లాడుతూ వస్తున్నాము. ప్రతి వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్వశ్చన్కి అంటే యాక్చువల్గా కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు అంటే క్వశ్చన్స్కి సంబంధించిన దానికన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది అని అంటూ ఉన్నారు. కానీ సార్ వచ్చేసి మీకు తెలియని ఎన్నో విషయాలు అయితే ఆ వీడియోలో కవర్ చేస్తూ వస్తున్నారండి. టైటిల్లో ఉన్న అంటే టైటిల్లో అన్ని విషయాలు పెట్టలేం కదా. సో ప్రతి వీడియో అయితే మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. సార్, ఇప్పుడు వచ్చేసి మనం రాసుల గురించి మాట్లాడుకుందాం సార్. జనరల్గా ఏంటంటే ప్రతి రాశికి ఒక గుడ్ టైం ఉంటుంది, బ్యాడ్ టైం ఉంటుంది. కానీ వాళ్ళకి బయటకు వెళ్తున్నారు, ఇవాళ మంచిగా జరగాలి, వాళ్ళ పనులన్నీ బాగుండాలి, వాళ్ళ లైఫ్ అసలు చేంజ్ అవ్వాలి అని ప్రతిరోజు కూడా దేవుడికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఎంతో మంది కూడా. అయినా కూడా ఈవినింగ్ వచ్చేపాటికి నాకేమీ ఇవాళ కొత్తగా లేదు, ఏమీ బాగోలేదు, కొంతమంది తిట్లు తింటారు, అలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. అవును సార్. సో ప్రతి రాశికి సంబంధించి ఈ రోజంతా మాకు బాగుండాలి, ఈ రోజనే కాదు అసలు వాళ్ళ లైఫ్ టర్నింగ్ లాగా ఉండాలి అంటే కనుక వాళ్ళు ఎలాంటి కలర్ దుస్తులు ధరించాలి, ఏ వారం ఎలా చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఒకసారి చెప్తారా సార్? తులారాశి అంటే మళ్ళీ శుక్రుడిదే. వీళ్ళు స్టార్ట్ ఏం చేయాలి? ఇందులో ఉచ్చ స్థితిలో ఎవరు ఉంటారంటే మిడ్ బ్లూ, రాహు మిడ్ బ్లూ తీసుకుంటే బాగుంటుంది. అలాగే ట్యూస్డే మళ్ళీ వీళ్ళు రిపీట్ చేయాల్సింది ఏంటంటే తులారాశులు కూడా ఏంటంటే నమ్మటం, దెబ్బ తినాలి నమ్మాలి. ఇలా పాప అది జరుగుతుంటుంది, నమ్మేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ నమ్మిందే వాడు మోసం చేయటం, అది రిపీట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు వీళ్ళు బ్లూ తోటి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే వెనస్డే ఏంటంటే మళ్ళీ వీళ్ళు వైట్ కలర్. అలాగే థర్స్డే వచ్చేసి తులారాశుడు అసలు ఎల్లోనే వేయద్దు అంటాడు. తులారాశి అంటే శుక్రుడు, ఎల్లో కలర్ అంటే గురువు, వీళ్ళిద్దరికి పడదు. నీకు దండం పెడతారా బాబు, ఎవరు ఏడ నేర్చుకొని వచ్చిర్రా మీరు? నాకు అదే అనిపిస్తుంది. చిన్న చిన్న టాపిక్స్కి పబ్లిక్ కూడా ఏమంటారంటే వాళ్ళకి పాపం వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఏదో ఇబ్బందులలో ఉంటారు, ఏ పుటలో ఏ పాము ఉందో ఎవరు ఏం చెప్తారో ఆశపడతా ఉంటారు. అవును కదా. సో ఈ చిన్న చిన్న టాపిక్స్ చెప్పేసరికి ఈ నక్షత్రంకి ఇట్లా ఉంటుంది, ఈ రాశికి ఇట్లా ఉంటుంది అని పొంగిపోతారు. అంతే. కానీ ప్రతి ఒడికి అట్లా ఉండదు. 1,000,000 మంది తులారాశులు ఉన్నారంటే 1,00,000 మందికి ఒక తీరు ఉంటుంది, 99 లక్షల మందికి యాంటీ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఇంకా బెస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒక చార్ట్ ఇస్తాం. 100 పేజీలు 10 పేజీలు ఇయ్య, ఒకటే పేజీ. లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ డైరెక్షన్స్, లక్కీ కలర్స్, మళ్ళీ మీరు స్టోన్ ఏ రోజు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, మొత్తం డీటెయిల్స్ మనం చెప్తాం. సో మీరు కూడా తెలుసుకుంటే చేసుకుంటే చాలా బాగుంది. సో మనం తులారాశి థర్స్డే. ఇప్పుడు థర్స్డే మళ్ళీ నేను అన్నా కదా ఆఫ్ వైట్ అంటే మళ్ళీ వీళ్ళిద్దరు పడదు అని చెప్పి, సో అట్లేం లేదు, వైట్ వేసుకోవచ్చు. అలాగే ఫ్రైడే రోజు ఏంటంటే వీళ్ళు మళ్ళీ లైట్ బ్లూ కలర్ వీళ్ళు రిపీట్ వేసుకోవచ్చు. అలాగే సాటర్డే మళ్ళీ రిపీట్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్. అంటే జెంట్స్ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, పోయి ఎందుకు వేసుకోవద్దు, అది లేతే కర్చీఫ్ అయినా క్యారీ చేయొచ్చు అన్నారు కనుక పర్లేదు. అలాగే సాటర్డే అయిపోయింది, సండే. అయితే సండే రోజు ఏం చేయాలి మీరు, ఎవరైతే తులారాశులు ఉన్నారో ఈ సండే రోజు వేసుకుంటే కొంచెం డార్క్ బ్లూ వేసుకోవచ్చు. ఆ రోజు వేసుకున్నట్టయితే కొంచెం వీళ్ళు రిలాక్స్ కావాలి. వీళ్ళ దగ్గర ఎంత అంటే క్రియేటివిటీ మస్తు ఉంటుంది, కానీ 10 మందిలో 3 కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి ఏదైనా సాధించగలుగుతారు. మిగతా 7 మంది ఏంటంటే ఎందుకురా పోయి రిస్క్, వద్దులే ఇది వస్తుంది కదా, బాగుంది కదా, చాలు అని చెప్పి అక్కడనే ఉంటారు. కానీ లెక్కకైతే వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడైతే వస్తారో మరి వారి జాతకం చూస్తే ఒక బ్రాంచ్ ఉందిరా, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎక్స్పాండ్ చేసే టైం ఎందుకు, కొంచెం డేర్ చేయి, నీకు నడిచే టైం బాగుంది, నువ్వు పలానా ఇట్లా ఈ నేమ్ పెట్టుకో, ఇప్పుడు ఈ బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్లో అంత పొటెన్షియల్ లేదు, నేను కొత్తది ఏదన్నా ఇస్తా, ఈ నేమ్ పెట్టుకో, ఇన్ని డిజిట్లో పెట్టు, అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నువ్వు చూడమా ఓలా వచ్చిందా స్టార్టింగ్, ఎల్లో కలర్ కదా, ఎల్లో గ్రీన్ కలర్ ఓలా వచ్చిందా, ఇప్పుడు డౌన్ అయింది. స్టాండర్డ్గా ఉంది అది ఇప్పుడు ఊబర్ 4 అక్షరాలు. సో ఊబర్ అన్న పదం 4 అక్షరాలు ఇప్పటికీ స్టాండర్డ్ ఉంది. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి యూ తీసేయి, ఈ తీసేయి, BR 2 అక్షరాలు 6 సంఖ్య స్టాండర్డ్.
ఏంటిది ఐరన్ కదా, ఓకే ఐరన్ కదా మొత్తం, అవును, నీకు ఇంజన్ ఐరన్ మొత్తం. అంతే. సో 2 అక్షరాలు 6, 2 + 6 8, 8 8 అంటే ఐరన్. ఐరన్ అంటే ఓవెల్స్ తీసేసుకుని లెక్క పెట్టి చూడాలంటారు. డైరెక్ట్ ఉంటుంది, డిడక్షన్ ఉంటుంది. ఓకే అది ఓలాలో అయితే ఎల్లో ఎల్లో ఒకటే ఉంది. అడిక్ట్ అయ్యారు స్టార్టింగ్. కానీ ఇప్పుడు ఓలాలో ఏమవుతుంది నీకు, అందరు కొంచెం మిడ్ క్లాస్ వాళ్ళకి ఓలా తీసుకొచ్చాడు, తర్వాత ఊబర్ వచ్చింది అనుకో. కానీ ఓలా ఏంటంటే అంత చిన్న ఆలోచన, ఊబర్ చాలా పెద్ద ఆలోచన. ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఉందా, దాదాపు నీకు 580 కలర్స్ ఏమో ఇస్తారంట వాళ్ళు, ఆప్షన్స్ నీకు అందులో కస్టమైజ్. మళ్ళీ నువ్వు అందులో చూడు, రోల్స్ రాయ్స్ ఎక్కడ నువ్వు చూసినావు యాడ్ టీవీలో వాళ్ళు ఎట్లా ఇట్లా నడుతున్నట్టు ఏదైనా చూపిస్తారా, రోల్స్ రాయ్స్ రన్నింగ్ చూపియరు వాళ్ళు. వాళ్ళు ఎట్లా చూపిస్తారు, ఇప్పుడు నీకు కాస్ట్ అనిపించద్దు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, 10 కోట్ల అమ్మని అమ్మ 10 కోట్ల కారు ఉంటే అనిపిస్తుంది. వాడేం చేస్తాడంటే 100 కోట్ల ప్లేన్ పక్కన వీడి కార్ పెడతాడు. 100 కోట్లు, ఇది 10 కోట్లే కదా తీసుకొని చూడు, మైండ్ గేమ్ ఎంత ఉంది. అందులో కూడా కలర్స్ కూడా చూడు, నువ్వు తీసుకురా నీ లక్కీ కలర్ ఏంది, నాది ఇదే కలర్ అని కాదు, నీ ఆప్షన్ ఇస్తున్నా, నేను 500 కలర్స్ ఆప్షన్ ఇస్తున్నా, వేరే బ్రాండ్స్లో లేవు, అన్ని లిమిట్ ఉంటే 7, 8, 10 కలర్స్ అంతే. కానీ వాడు చూడు కలర్ తోటి ఆడుకుంటున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది, వాడు చూడు గ్రాప్ చేసిండు. అట్లా ప్రతిదీ. మళ్ళీ రోల్స్ రాయ్స్ డబుల్ రిపిటేషన్, రేంజ్ రోవర్ డబుల్ రిపిటేషన్, అట్లా కలర్స్ నెంబర్స్ కరెక్ట్ తీసుకొని నువ్వు ముందుకే అడుగు, అప్పుడు తిరుగు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిలీనియర్స్తో సహా పాటిస్తారు. నీ సామాన్యులకు అర్థం కాదు, వాళ్ళు ఏదో అదృష్టం వాడు పుట్టిండు అట్లా చేసుకుంటే లేదురా బాబు, ప్రతిదీ పాటిస్తారు. మీరు కూడా మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, మన దగ్గర ఆస్ట్రోనమీ కాదు, ఇది కలర్ థెరపీ, జెన్ థెరపీ, ఇవన్నీ సబ్జెక్ట్ కూడా ఉన్నాయి. వాస్తు కూడా మీకు ఒకటి మనం నెక్స్ట్ వీడియో ఒకటి చేద్దాం, నేను అందులో కొన్ని సీక్రెట్స్ కూడా రివీల్ చేస్తాను నేను తప్పకుండా. సో వృశ్చిక రాశి, మళ్ళీ వృశ్చిక రాశి అనగానే మళ్ళీ కుజుడు. సో వీళ్ళు స్టార్ట్ చేసి ఎల్లోతో స్టార్ట్ చేయండి, మండే ఎల్లో కలర్తో స్టార్ట్ చేయండి. మళ్ళీ ట్యూస్డే వచ్చేసరికి వైట్ అని హాఫ్ వైట్ అని వేసుకోండి. మళ్ళీ వెనస్డే వచ్చేసి లైట్ స్కై బ్లూ, వెనస్డే. థర్స్డే వచ్చేసి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ వేసుకో, డార్క్ వేసుకో, ఏదైనా పర్లేదు. ఇప్పుడు నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయమా, సనాతన ధర్మంలో ప్రతి ఒక్క సన్యాసులు కావచ్చు, మహానుభావులు అందరూ కాషాయం వేస్తారు, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ కాషాయం. ఎందుకు తెలియదు సార్, ఎందుకు? సర్వం వదిలేసుకున్నా, నాకేం వద్దు, అన్నీ వదిలేసా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు చూసినా కాషాయం వేసుకుని ఉంటారు. నాకేం వద్దు, నేను అన్నీ వదిలేసిన. వాళ్ళు లిమిట్గా తింటాం కూడా లిమిట్గా తింటారు, ప్రాణాయామం చేస్తారు, అవును లిమిట్ ఇంతనే తింటారు. యోగులు కానీ సన్యాసులు కానీ లిమిట్గా. ఇంకా కొంతమంది ఉంటారు అసలు తినే తినరు. ఎందుకు? మరి తిన్నప్పుడు నీకు బాడీలో పొటెన్షియల్ 8 కిలో వస్తుంది, ఉండాలి కదా, బలం అయితే ఉండాలి కదా, స్ట్రెంత్ 8 కిలో వస్తుంది. కుజుడు ఇస్తాడు. కుజుడు రంగు ఏంటిది? అగ్రెసివ్నెస్ రెడ్, కామ్నెస్ కాషాయం, ఆరెంజ్ కలర్. సో మళ్ళీ నువ్వు తింటలేవు ఉన్నప్పుడు నీ బాడీలో పార్ట్స్ కానీ ఎలా పనిచేయాలి, బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఉంటే పనిచేస్తాయి. మళ్ళీ నీ బాడీలో రెడ్ సెల్స్ కారకుడు ఎవడు? కుజుడు. అట్లా ప్రతిది కూడా మనకు ఒకటి ఉందన్నమాట, లింకప్ అయి ఉంటుంది. కాబట్టి వెనస్డే వీళ్ళు ఇట్లా, థర్స్డే రోజు మళ్ళీ హాఫ్ వైట్, థర్స్డే రోజు. మళ్ళీ ఫ్రైడే వచ్చేసి డార్క్ బ్లూ. అసలు వీళ్ళు బ్లూ వేయొద్దు అంటారు వృశ్చిక రాశి వాళ్ళు, అది వాళ్ళకి అర్థం కాదు పాపం. సాటర్డే వచ్చేసి మళ్ళీ రిపీట్ ఎల్లో. సండే వీళ్ళు ఓన్ కలర్ వేసుకోవచ్చు, వీళ్ళు ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళల్లో నువ్వు ఒక అబ్జర్వ్ చేయమా, వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, వీళ్ళిద్దరు ఇంత, అనురాధవుడు ఎంత సీక్రెట్గా ఉంటాడు తెలుసా, ఇద్దరు ఒకటే. మళ్ళీ జ్యేష్ఠవాడు వృశ్చిక రాశి కదా, కానీ నక్షత్రాలు వేరు కదా. మళ్ళీ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం వేరు, తండ్రి శనిదే, అది కూడా పుష్యమి కూడా తండ్రిదే, శనిదే. కానీ అక్కడాడు సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్. మళ్ళీ ఇక్కడ ఓవర్ స్మార్ట్. ఇప్పుడు ఎట్లా అంటే వృశ్చిక రాశివాడు అనురాధోడు ఉన్నాడు అనుకో, నీ దగ్గర కూర్చుంటాడు, నీ అన్ని సీక్రెట్ తెలుసుకుంటాడు, అది ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతాడు. బ్లాక్ మెయిలింగ్ సంథింగ్, వాడు ఎదుటోని స్కాన్ చేయగలుగుతాడు అనురాధోడు. జ్యేష్ఠుడు అట్లా కాదు, ఏదన్నా ఓపెన్ అప్ అయిపోతాడు, మళ్ళీ లాయల్గా ఉంటాడు. ఈ అనురాధోళ్ళు డేంజర్. అందుకని కొంచెం ఇప్పుడు నా నీ నో పదం అనేది వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఇప్పుడు నాసా,
ఎన్ఐఏ, నా నందమూరి. ఎక్కువ నేను రూల్ చేస్తుంది చూడు, వృశ్చిక రాశి వాళ్ళు రూల్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆలోచించే పెడతారు అనమాట. నరేంద్ర మోడీ అట్లా ఎన్ఎం కాంబినేషన్. మళ్ళీ మనం ఇంతకుముందు ఏం చెప్పినావు, నువ్వు ఇప్పుడు పిలవటం మాత్రం నువ్వు నరేంద్ర మోడీ అని ఎప్పుడు పిలుస్తారు అందరూ ఎలక్షన్ టైంలో. ఇప్పుడు మనం నువ్వు ఇప్పుడు కరెక్ట్ చూడు, ప్రణాలజీ అనేది ఏంటిదంటే పలకటం. ఇప్పుడేమో నరేందర్ మోడీ అంటాం, నరేందర్ మోడీ. ఎలక్షన్ టైంలో మోదీ విడదీస్తారు అనమాట. ఎంఓ మో ది డబల్ చంద్రుడు రిపిటేషన్ అనమాట. విడదీసారు కదా, ఇటు 2 అక్షరాలు ఇటు 2 అక్షరాలు. అప్పుడు ఏం చేస్తారు, మోదీ 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 అనగానే అన్ని మర్చిపోతావు నువ్వు. అప్పుడు ఆయన అది చెప్పిండు చేయలే, ఇది చెప్పిండు అది చేయలే. గేమ్ నీ మైండ్ కదా చంద్రుడు. డబల్ చంద్రుడు రిపీట్ చేయగానే అన్ని మర్చిపోతాం. రైట్, మళ్ళీ ఈయన తీసుకొద్దాం, మన సనాతన ధర్మం అన్నీ ఇక అట్లా ఆడుకుంటారు చూడు. ప్రణాలజీ అనేది ఇట్లా నా ఇప్పుడు ఇండియన్ టీంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యాక్చువల్ అయితే శేఖర్ ధవన్, కానీ ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేపిస్తాడు మీడియా మొత్తంలో, శిఖర్ ధవన్. శిఖర్ SHIKHAR శిఖర్. యాక్చువల్ అయితే శేఖర్ ధవన్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, తర్వాత మార్చారు శిఖర్ ధవన్ మీన రాశిలోకి రావటానికి. సో ఇవన్నీ సీక్రెట్స్ ఉన్నాయి మన తోడు. ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చిండు వైభవ్ సూర్యవంశి, అర్జుడు వా సా కాంబినేషన్. అంత చిన్న వయసులో దాంట్లో పర్ఫెక్ట్ అయిపోయాడు. అంటే వా అన్న పదం చంద్రుడు, సా అన్న పదం రాహు. వైభవ్ సూర్యవంశి అది ఎవరు చేయలేని చేసుకుంటూ వచ్చింది చిన్న వయసులోనే. సో అట్లా మన పిల్లలది కూడా మీరు పేరు పెట్టేటప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం అలవాట్లు చేసుడు, అట్లా చేస్తే వాళ్ళ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో వృశ్చిక రాశి వాళ్ళు సేమ్ ఇది ధనుర్రాశి. ఇప్పుడు ధనుర్రాశులు స్టార్టింగ్ వైట్, మండే వైట్ నుంచి స్టార్ట్ చేసుకోరు, ఎందుకంటే వీళ్ళు గురు బృహస్పతి అధిపతి కాబట్టి వైట్ నుంచి స్టార్ట్ చేసుకోరు. ట్యూస్డే వచ్చేసి లైట్ ఏదైనా పర్పుల్ కలర్, ఏదైనా లైట్ పర్పుల్ కలర్ వేసుకుంటే చాలా మంచిది. ఇంకెవరైతే వేసుకోలేరో వాళ్ళకి కర్చీఫ్ క్యారీ చేసుకోండి అంతే. వెనస్డే వచ్చింది, వెనస్డే వచ్చేసి మిడ్ బ్లూ, డార్క్ కాదు లైట్ కాదు, మిడ్ బ్లూ. థర్స్డే వచ్చేసి వీళ్ళకి ఏంటంటే థర్స్డే రోజు కుదిరితే వీళ్ళకి మనకి హ్యాష్ కలర్ దొరుకుతుంది, హ్యాష్ కలర్. అది వేసుకుంటే చాలా మంచిది, హ్యాష్ కలర్ ఒకటి థర్స్డే రోజు. అలాగే ఫ్రైడే వచ్చింది, ఫ్రైడే రోజు ఏంటిది వీళ్ళు మళ్ళీ రిపీట్ వైట్ ఫ్రైడే. ఎందుకంటే వీళ్ళకు కూడా నేను చెప్పాగా కొంచెం తొందరపాటు ఎక్కువ ధనురాశులకి, కాబట్టి వాళ్ళు వైట్ వేసుకోవాలి. అలాగే ఫ్రైడే సాటర్డే వచ్చేసి వీళ్ళు ఏంటంటే లైట్ పింక్ కానీ లైట్ మెరూన్ కానీ సాటర్డే. ఇక సండే వచ్చేసి వీళ్ళు ఓన్గా క్లోజ్ చేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవాలి. ఎందుకంటే పాపం వీళ్ళు కూడా కష్టపడతారు, రికగ్నైజేషన్ వీళ్ళకి కూడా తొందరగా రాదు, 1-2 సార్లు కష్టపడాలి. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఓన్ వేసుకొని సాటిస్ఫై కావచ్చు. మకర రాశి. ఇప్పుడు మకర రాశి అంటే మళ్ళీ శని అధిపతి తండ్రి, కానీ ఇక్కడ ఉచ్చస్థితి ఎవరు ఉంటారంటే కుజుడు. సో లైట్ ఆరెంజ్ కలర్ కానీ లేదంటేనేమో లైట్ మెరూన్ కానీ ఈ రోజు వీళ్ళు మండే నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ట్యూస్డే మళ్ళీ వైట్ రిపీట్, ఎందుకంటే వీళ్ళకి హాఫ్ వైట్ వేసుకోవచ్చు, ప్యూర్ వైట్ కాకపోతే హాఫ్ వైట్. వెనస్డే వచ్చేసి వీళ్ళకి మళ్ళీ లైట్ స్కై బ్లూ. థర్స్డే వచ్చేసి మళ్ళీ ఎల్లో ఎల్లో వేసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళకి ఫ్రైడే వీళ్ళకి వేసుకుంటే డార్క్ బ్లూ వేసుకోవచ్చు. సాటర్డే వచ్చేసి మళ్ళీ రిపీట్ వైట్. సండే ఇక ఇలా ఓన్ కలర్ వేసుకుంటే బ్లాక్ వేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఏమవుతుందంటే మకర రాశుడు ఎప్పుడు కానీ తొందరగా నమ్మడు, ఎవరు నమ్మడు. వాడు ప్రాక్టికల్గా చూడాలి. అంటే ప్రాక్టికల్గా నేను చూసా, ఓకే. అందులో కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి టక్కుని నమ్మేస్తారు లేడీస్. మొగోళ్ళలో నువ్వు అబ్జర్వ్ చేయి, మొగోళ్ళు కొంచెం దాన్ని అబ్జర్వ్ చేసి, ఇప్పుడు స్వప్న జయ అని చెప్పింది అనుకో, వాడు టక్కుని చేయడు. అసలు ఎందుకు చెప్పింది స్వప్న, నేను చూస్తా, ఇంతకుముందు స్వప్న ఏమైనా చేసిందా లేదంటే వేరే ఎవడేమైనా చేసిండా, అది ఎట్లా ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది మొత్తం దాని పునాదులకి వెళ్ళి నచ్చితే మకర రాశులు అసలు ఉంటుంది. వీళ్ళకన్నా డేంజర్ కుంభరాశులు. ఈ రాశులలో కూడా ఉన్నాయన్నమాట. కానీ కొన్ని జాతకాలలో ఏమవుతుందంటే కొన్ని మనం చెప్పినవి కంపేర్ కాకపోవచ్చు.
రీజన్ ఏంటి? నేను అన్నా కదా, చాలా 10 మందిలో 8 మంది ఇట్లా ఉంటారు, కానీ ఇద్దరు సపరేట్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మన కామెంట్లో పెట్టొచ్చు. అదే అంటే ఇది గోచర రీత్యా గనుక జనరల్ గా చెప్తాను. కొంతమంది ఉంటారు వాళ్ళలో టక్కున నమ్మేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. వీళ్ళది అదే తలకాయ నొప్పి. మకర రాశిలో ఏముంటుంది అంటే తెలుసా, నమ్మక ఒక్కడిని నమ్ముతారు, వాడే నెత్తిమి చేయబెడతారు. అయ్యో, ఇప్పుడు అన్ని జమ చేసుకుంటాడు, 10 లక్షలు జమ చేసుకుంటూ నేను అజ్జాలు ఇచ్చేయాలని ప్లాన్ చేసుకుని జమ చేస్తాడు. లాస్ట్ మినిట్లో ఎవరికైతే తీయదో వానికి ఇస్తాడు, వాడు ముంచేస్తాడు. అంతే అట్లా టోల్ పాప నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే 2 years బ్యాక్ నువ్వు వాడికి ఇచ్చే ముందు వచ్చేది ఉండే కదా, నీ కర్మ లేదు, నీ కర్మ అది నీకు రాసి ఉంది, పరమేశ్వరుడు నీ పూర్వజన్మ కర్మను కాబట్టి జరిగింది అని సైలెంట్. కుంభరాశి వాళ్ళకి స్టార్టింగ్ మళ్ళీ మండే బ్లూ తోటి లైట్ స్కై బ్లూ తోటి స్టార్ట్ చేయండి. మండే. ట్యూస్డే వచ్చేసి హాఫ్ వైట్, లేదా వాళ్ళు వేసుకోవాలనుకుంటే అది కర్చీఫ్ అని క్యారీ చేసుకో. వెనస్డే వచ్చేసి లైట్ స్కై బ్లూ వెనస్డే. ఇక థర్స్డే వచ్చేసి వీళ్ళు పర్పుల్ వేసుకోవాలి. పర్పుల్ ఎందుకంటే వీళ్ళు కష్టపడతారు బాగా, ఈ కుంభరాశులు బాగా కష్టపడతారు, కానీ లేట్గా వస్తుంది రికగ్నైజేషన్. కాబట్టి థర్స్డే రోజు ఫ్రైడే వచ్చేసి మళ్ళీ ఎల్లో, థర్స్డే ఎల్లో, ఫ్రైడే ఎల్లో. మళ్ళీ సాటర్డే వచ్చేసి మిడ్ బ్లూ. అలాగే సండే వీళ్ళు ఏం చేయాలంటే డార్క్ బ్లూ. సండే వీళ్ళు రిలాక్స్ కావాలి, పని చేస్తారు. కమిట్మెంట్ ఇస్తే మాత్రం ఇప్పుడు వీళ్ళు అది ఎట్లుంటుంది అంటే కుంభరాశి వాళ్ళది, నీకు నచ్చిందా ముడతాడు, లేదనుకో నువ్వు తల కిందలు తపస్సు చేయి, వాడు లేవాడు ఆడికి వెళ్ళి. ఇప్పుడు ఏముంది, గుర్రాన్ని మనం చెరువు దాకా తీసుకోగలుగుతాం, తాగల దానికి ఉండాలి కదా, వీళ్ళు కూడా అంతే అనమాట. సో అట్లా మళ్ళీ మీనరాశి లాస్ట్. ఇంకా మీనరాశి స్టార్టింగ్ వీళ్ళు స్టార్ట్ చేయాల్సింది హాఫ్ వైట్ స్టార్టింగ్ మండే. అలాగే ట్యూస్డే వచ్చేసి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్. వెనస్డే వచ్చేసి స్కై బ్లూ. అలాగే థర్స్డే వచ్చేసి పింక్ కానీ మెరూన్ కానీ. ఫ్రైడే వచ్చేసి డార్క్ బ్లూ ఫ్రైడే. అలాగే సాటర్డే హాఫ్ వైట్. సండే వచ్చేసి నువ్వు ఏదైనా రెడ్ కలర్ వేసుకో, డార్క్ కాకపోయినా లైట్ రెడ్ కలర్ వేసుకో. సో అప్పుడు నీకు ఈ కలర్స్ ద్వారా పాటించడం వల్ల నిజంగానే ఇది ఉంటుందా గురుగారు అని నువ్వు అడగవచ్చు, లేదా మన ప్రేక్షకులకి డౌట్ రావచ్చు, గివన్నీ ఉంటే ఆ సార్ గివన్నీ ఎడబట్టించుకుంటాం, నువ్వు కలర్లు ఇట్లా వేసుకుంటాం అంటే నువ్వు ఒక సెకండ్ ఆలోచించు. నువ్వే మన సనాతన ధర్మాల్లోనే ఎన్నో మాలలు వేస్తాం. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల నలుపు ఎందుకు పెట్టిరు, అంత కఠినంగా ఉంటుంది మనకి. అయ్యప్ప స్వామి మాల కావచ్చు, శివయ్య మాల, ఆయనకేమో గంధం కలర్, శివయ్యకి గంధం కలర్ లైట్. అలాగే ఆంజనేయ స్వామి ఇందాకే చెప్పాను కుజుడు కాబట్టి. సో వాళ్ళు ఎందుకు అట్లా కేటాయించారు మన గురువులు? ఇప్పుడు మనం చేసింది కాదు కదా, ఇప్పటి నుంచి వస్తుంది కాదు కదా, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న నియమం ఇది. మళ్ళీ 41 రోజు అంటే మనకు సైకలాజికల్గా అంటే సైకియాట్రిస్ట్స్ చెప్పేది ఏంటంటే 21 days లేదా 41 days ఒక ప్రొసీజర్ అనేది నువ్వు ఫాలో అవుతే అది నీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నువ్వు 41 days వేసినాం, మండలం పాటు మాల వేసినాం. మాల వేయటంలో వేసుకోవటం వల్ల వచ్చేది ఏం లేదు. అక్కడ తండ్రి మనకు చెప్తుంది ఏంటంటే ఒక నియమాన్ని పాటించు. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లే, మంచిగా స్నానం చేసుకో, గుడికి వెళ్ళు, నలుగురు కలువు, ఒక భజన చెయ్యి, ఒక ఆరాధన చేసుకో. మళ్ళీ ఏకభుజం అంటాం, ఒక్క పూటనే తినాలి లెక్కకైతే. కాకపోతే ఇప్పుడు తినేస్తూనే ఉన్నారు, అంటే తప్పు కాదు కానీ నేను కూడా తిన్నా, నేను కూడా వేసుకున్నాం 3 పూటలు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భిక్ష, ఏదైనా గుళ్ళకి వెళ్ళి భిక్ష, సాయంత్రం మళ్ళీ ఏదో లైట్ టిఫిన్ చేసి పనుకోవాలి. అది మనం ఎట్లా, అది నియమం ఏంటి, బెడ్ మీద వండదు, ఎడ వండదు, కింద వనుకో, సాప్ వేసుకో, లేదంటే నేల మీద వనుకో, కష్టపడాలి. మళ్ళీ అక్కడ ఏంటిది, అయ్యప్ప స్వామి ఆ మాటానికి స్వామి అయిపోతుంది అంటారు. ఎందుకు ఇన్ని రోజులు రాంది నీకు ఆ రోజు అంటే మాటకి వాల్యూ ఎడికెళ్ళి వచ్చింది, వాక్శుద్ధి. అంటే నువ్వు మాలేసిన రోజులు నోట్లకి ఏమన్నా తప్పు మాట వెళ్తుందా? ఎవరినన్నా ఎవరే అంటావా అని ఒక్క మాట కూడా. ఎవరినైనా స్వామి స్వామి స్వామి, పెద్దోడైతే ఏంది, చిన్నోడైతే ఏంది. ఇప్పుడు నువ్వు ఒక స్థాయిలో ఇప్పుడు ఎక్కడికైనా కేఫ్కి వెళ్ళినావు, ఇప్పుడు నువ్వు టిఫిన్ చేయడానికి వెళ్ళినావు, వెయిటర్ రే, కొంతమంది ఇట్లా వాళ్ళ తండ్రి వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఇట్లా అంటారు, రైట్ ఇట్లా. అదే మాలేసినప్పుడు వెయిటర్ అయితే ఏంది, గ్లాస్ పెట్టేటైతే ఏంది, స్వామి వెళ్తుంది నోట్లకి. అందుకని అప్పుడు వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది. వద్దు స్వామి మాట అనకు, తక్కువ అయిపోతుంది అనకు అని అంటారు. మళ్ళీ నువ్వు ఆ మాల వేసిన రోజులు ఎక్కడ నోట్లకి వెళ్ళి అవద్దం మాట వెళ్ళదు, ఆటలేవు నువ్వు, ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి. మళ్ళీ ఆ ఉన్న రోజులు మండలం పాటు ఉన్న రోజులు
ఇప్పుడు స్వప్న వచ్చింది, ఒక స్వామి మాల వేసుకుంది, స్వామి నాకు జర బయటికి పోవాలి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, అబద్ధమే ఆడతారు కొంతమంది, స్వామి నేను ఆడికి పోవాలి, నా దగ్గర డబ్బులు ఎక్కడ పోయినాయి అని చెప్పి అంటారు. అప్పుడు స్వామి దగ్గరికి లేదు అని వెళ్ళదు, ఉంటే నా దగ్గర 100 రూపాయలనే స్వామి నాకు 50 అవసరం ఉన్నాయి, 50 పెట్టుకో, లేదు అని మాట రాదు ఆ 41 days. అలాగే ఇంట్లో కూడా మనం ఆ 41 రోజు నీ భార్యను తప్ప వేరే వాళ్ళని చూడొద్దు నియమం. మళ్ళీ బుద్ధి ఏం చెప్తుంటే తండ్రి ఇదే మార్చుకో, మాల తీసినాక కూడా నీ భార్యను తప్ప వేరే వాళ్ళని చూస్తే ఆ భావన ఉండకూడదు. ఇదే అలవాటు 41 days తర్వాత చేసుకుంటే నీ నోట్లోకి వెళ్ళే ప్రతి మాట నిజమవుతుంది. అది వాక్శుద్ధి. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, నేను ఎక్కడ కూర్చున్నా అనుకో, ఏదైనా పార్టీకి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, రప్పుని ఏదైనా మాటలు వినిపిస్తాయి, బ్యాడ్ వర్డ్స్, ఏమంటే లేచి వెళ్ళిపోతున్నాయి. వద్దు, అవి వినొద్దు. మనం అనంతం కాదు, వినటం కూడా నిందే. చాగంటి గారు ఒక మంచి మాట అంటారు, శివనింద జరిగిన దగ్గర ఒకటి చచ్చిపో, వినబడ్డదంటే చచ్చిపో, లేదంటే ఆడ నుంచి లేచి వెళ్ళిపో. అది ప్రతిదీ కూడా మన దిక్కెళ్ళి కూడా. ఇప్పుడు మీకు లేడీస్కి ఒకటి నేను ఒకటి చెప్తా, మీ వల్ల మీ పిల్లలు నీ మాట వినిపోవటానికి కారణం ఏం తెలుసా? ఎప్పుడు ఈ పక్కల గురించి నువ్వు మాట్లాడటం, ఎప్పుడు అంటావు కదా. ఇప్పుడు నీ గురించి అంటారు, అరే స్వప్న అడిగి పోయింది, స్వప్న ఇది చేసింది, స్వప్న అది చేసింది అని చెప్పి ఎప్పటికీ ఆమె అన్ని గురించి ఏడుస్తుంది అనుకో, ఆమె గురువు ఏడ బాగుపడతాడు? వాకారకుడు గురువే కదా. నువ్వు ఇతరుల నుంచి దూషించినప్పుడు నీ గురువు దెబ్బతింటాడు, నీ పిల్లలు నీ మాటినరు ఈ చిన్న చిన్న టాపిక్ దగ్గర. కాబట్టి ప్రతిదీ కలర్ అయితే ఏంది, మాట అయితే ఏంది, మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో వస్తున్నాయి, కానీ మీకు చెప్పేటోళ్ళు లేరు. అది లేక విఐపి సర్వీస్ అయిపోయింది. 30,000 40,000 ఫీజులు. ఒరే 2 కోట్లు పెట్టి డాక్టర్ చదివిన ఫీజే 500 ఉందిరా, వారం రోజులు పోవచ్చు ఆయన దగ్గరికి. మెడిసిన్ సరే మెడిసిన్ వేసుకున్నా సార్ ఇంకా తగ్గలేదు సార్ అంటే 500 చూస్తారు పాపం. అది నీ అమ్మ ఈ వచ్చేసి 15,000 20,000 40,000 ఫీజులు అంటావా? పబ్లిక్ కూడా ఏంటంటే అమ్మో ఇంత ఫీజు ఉందా, అయితే ఏదో మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది అంట, దగ్గర అంత ఉంది కదా ఎక్కువ ఉంటుంది, అదే 2,000 దండం పెడతారు అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినాక అర్థమవుతుంది, అమ్మ ఇంత సబ్జెక్ట్ ఉందా సార్ అని చెప్పి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసే నేను చెప్పేస్తా సగం, వాళ్ళు అప్పటికే అంటారు, తర్వాత అప్పుడు అర్థమవుతుంది అమ్మా ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినావు, ఇన్ని రోజులు ఏడిపోయినావు సార్ అని చెప్పి అప్పుడు అంటారు. సో ఈ కలర్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతే 100% సక్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు తోడవుతుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, మనం అయితే కనుక ఈ వీడియోలో కలర్ థెరపీ ముఖ్యంగా ఏ రాశి వాళ్ళు ఏ రోజున ఏం వేసుకోవాలి అన్న విషయాలు అయితే తెలుసుకున్నాం. అంతేకాదు ఎన్నో విషయాలు కూడా తెలుసుకుంటూ వచ్చాము. సో సార్ని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.